ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉంటుండగా మా ఒక్కొక్కరితో మాట్లాడండి. మా హృదయాల్ని చూస్తున్న దేవుడిగా ఎవరి హృదయంలో తండ్రి ఏ బాధ, వేదన, కృంగుదల, నిరాశ ఉందో తొలగించి నెమ్మదినివ్వండి. ఎవరి ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి ఆ మాటల చేత ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. Isaiah chapter 54 verse 14, for thou shalt not fear and from terror. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. భీతి మనకి ఎలా ఉంటుందంట, దూరంగా ఉంటుంది అని చెప్తున్నాడండి దేవుడు. అంతేకాకుండా అది నీ దగ్గరకు రానే రాదు అని కూడా మనకి ప్రామిస్ ఇచ్చాడు. మరి ఈరోజు మీరు ఏ విషయాన్ని బట్టి భీతి కలిగి ఉన్నారు, ఏ విషయాన్ని బట్టి భయపడుతూ ఉన్నారు, ఏ విషయాన్ని బట్టి కలవరపడుతూ ఉన్నారు? దేవుడేమైంత అద్భుతమైన మాట ఇచ్చాడు, భీతి మీకు దూరంగా ఉంటుందని, అది నీ దగ్గరికి ఎప్పుడు రాలేదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎందుకు మనలో భయం వస్తుంది? ఎందుకు మన జీవితంలో మనము ప్రతి నిమిషం ప్రతి క్షణం భీతికి, ఆందోళనకి కారణమవుతున్నాము? దీనికి కారణము ఏంటంటే మన జీవితాల్లో దేవుడికి సమయం ఇవ్వకపోవడం, మన జీవితాల్లో దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక పోరాటం ఉంటుందండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏదో ఒక అలజడి అనేది ఉంటుంది. అయితే వీటిలో మనం స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడు మనము విజయ వీరులము, ఎప్పుడు మనము దేవుడికి సన్నిహితులుగా ఉన్నాము అంటే ఒకే ఒక్క సమయంలో తెలుసుకుంటామండి. శ్రమలలో, కష్టాలలో మాత్రమే ఇది కరెక్ట్గా తెలుసుకోగలుగుతాం. అయితే ఒకసారి మనం ఆలోచించాలి. మరి యేసయ్య సిలువకు అప్పగింపబడే ముందుగా మరి యేసయ్య శిష్యులందరూ కూడా మరి ఆయనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా మరి ఆయనతో పాటు మరి రొట్టెలో బల్లలో పాలు పంచుకున్నారు. అయితే ఆ సమయంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఈరోజు మీరు అందరూ కూడా చెదిరిపోతారని. అంటే పేతురు అన్నాడు, లేదు ప్రవ్వా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, ప్రాణమైనా ఇస్తాను అన్న పేతురు. మరి దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ, పేతురు మరి ఈరోజు కోడి కుయ్యక ముందే ముమ్మారు నువ్వు నన్ను ఎరగవని బొంకుతావు అని చెప్పాడు. ఎందుకు పేతురు జీవితంలో బొంకాడు? ఎందుకు పేతురు మరి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకోవడానికి, శపించుకోవడానికి మొదలు ఎందుకు పెట్టాడు? ఎందుకు పేతురికి భయం కలిగింది అంటే దేవుడి సహవాసం లేకపోవడం. ఎందుకంటే దేవుడి సిలువకు అప్పగింపబడే ముందు ఒలివ కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే ఎవ్వరు లేరండి. వాళ్ళు నిద్రపోతూ వచ్చారు. సాతాను అనేక సార్లు మనల్ని శోధిస్తుంది. ఒక శోధన మన జీవితంలోకి ముందుకు రావడంలో మరి ప్రార్థన అనేది సరిపోకపోవడం వల్లనే మన జీవితాల్లో అనేక సార్లు శోధనలు వస్తాయి. మనం కానీ తర్పరులుగా ప్రార్థన చేస్తున్నామంటే ఆ శోధనని ఎదుర్కొంటాం, కానీ ఆ శోధనని ఎదుర్కోలేకపోతాం అన్నమాట ప్రార్థన లేకపోతే. పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు చెప్పాడు, అలర్ట్ చేశాడు, కానీ ప్రార్థన చేయాల్సిన పేతురు ఏమైపోయినాడు, నిద్రపోయాడు. మరి నిద్రపోతున్నటువంటి ఈ పేతురు మరి ఎప్పుడైతే దేవుడు అప్పగించబడ్డాడో మరి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన మరి వ్యక్తి యొక్క సైనికుల్లో ఒకడిని చెవు నరుకుతాడు. అయితే దేవుడు మళ్ళీ దాన్ని అతికిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, దేవుడిని వెంబడిస్తూనే వెళ్తాడు. కానీ ఎవరైనా ఎదురుపడి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే నేను కాదు, నేను లేను అని అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకు అంటే ఆయనలోకి ఇప్పుడు ఏమొచ్చింది, భయం వచ్చింది. నన్ను కూడా యేసుప్రభులాగా చంపేస్తారేమో, నన్ను కూడా యేసుప్రభులాగా హింసిస్తారేమో, నన్ను కూడా యేసుప్రభులాగానే మరి చిత్రవద చేస్తారేమో అని భయపడ్డాడు. కాబట్టి ఎవరు అడిగినా కూడా యేసుప్రభుని ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నాకే తెలియదు అన్నాడు. ఒక చిన్నపిల్ల వచ్చి నేను చూశాను ఆయన గుంపులో ఉన్నావు అని అంటే కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడు, శపించుకోవడానికి మొదలుపెట్టినాడు. అప్పుడు కోడి కూసిందనమాట. మరి అప్పుడు ఎప్పుడైతే యేసయ్య పేతురు వైపు చూస్తాడో, పేతురు కూడా యేసయ్య వైపు చూస్తాడు, తన తప్పేంటో అప్పుడు అర్థమవుతుంది. వెళ్ళి పశ్చాత్తాపడతాడు, మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు, తను తప్పు చేసినానని అంగీకరిస్తాడు. దేవాది దేవుడు అతన్ని క్షమించి గొప్ప సేవ, పరిచర్య మరి దేవుడి కోసం చేయడానికి పేతుర్ని వాడుకుంటాడు. దేవుడు పరిచర్య చేస్తున్న సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పేతురు జీవితంలో.
కానీ పేతురు ఇప్పుడు భయపడడం లేదు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు కాబట్టి ఇప్పుడు పరిస్థితులకి భయపడట్లేదు, మరణానికి భయపడట్లేదు, ఎవరైనా నన్ను ఏమన్నా అంటారా అని భయపడట్లేదు, నన్ను కొడతారా అని భయపడట్లేదు, మరి నేను చచ్చిపోతానేమో అని కూడా భయం లేదు. ఎందుకు తెలుసా? నేను చచ్చిపోతే ఇప్పుడు ఎవరి దగ్గర పోతాను? దేవుడి దగ్గర పోతాను. ఆ నమ్మకం పేతురుకు ఉంది. అంతేకాకుండా పేతురు జీవితంలో మరి దేవుడితో వ్యక్తిగతమైన సంబంధాన్ని పెంచుకున్నాడు కాబట్టి, ఇంకా దేవుడికి ఎక్కువ దగ్గరగా అయిపోయాడు కాబట్టి, ఏ దానికైనా ఇప్పుడు నేను రెడీ అనే పరిస్థితిలోకి వచ్చాడనమాట. ఇప్పుడు భయం ఏమైపోయింది? పేతురు జీవితంలో నుంచి పారిపోయింది. నీరో చక్రవర్తి మరి ఉన్న దినాలలో ఉన్నాడండి పేతురు. భయంకరమైన హింస సంఘంకి జరుగుతుంది. మరి పేతురుని కూడా చెరసాలలో వేస్తే, పేతురు చెరసాలలో మరి ఇద్దరు సైనికుల మధ్యలో మరి చెరసాలలో మరి బంధించబడి పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే పేతురుని చంపేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, రేపు మనం చచ్చిపోతాము అని ఎవరైనా మనకు చెప్తున్నారనుకోండి, నిద్రపోతామండి ముందు రోజు మనము. అసలు నిద్ర పట్టుద్దా మనకి? పట్టదే పట్టదు. కానీ పేతురు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే ఆ యొక్క సైనికుల మధ్యలో దేవదూత వచ్చి పేతురుని లే అని చెప్తే సంఖ్యలు ఊడిపోతే లేసొస్తే పేతురు ఏమనుకుంటాడో తెలుసా? ఇదంతా కళ ఏమో అనుకుంటాడు. కానీ నిజంగానే మరి దేవాదేవుడు ఆ రోజు సంఘమంతా ఆసక్తిగా పేతురు కోసం ప్రార్థన చేస్తుంటే పేతురుని చెరసాల్లో నుంచి మరి దేవుడే తన దూతను పంపించి బయటకు తీసుకొని వస్తాడు. దేవుడు మన పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మన పరిస్థితుల్లోకి ఆయన వస్తాడు. ఏది మనకి ఏ సమయంలో అవసరమైందో, మన శక్తి సరిపోనప్పుడు, మన వల్ల కానప్పుడు దేవుడే మనల్ని మన పరిస్థితులు కలగజేసుకొని సహాయం చేస్తాడు. ఇక్కడ దూతను పంపించాడు పేతురుని విడిపించడానికి. ఆ దూత ద్వారా బయటికి తేబడతాడు. ఒక దర్శనంగా అనుకుంటాడు, కానీ ఎప్పుడైతే అతను బయటకు వచ్చిన తర్వాత ఇది దర్శనంగా, ఇది నిజమే జరిగింది, దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడని చెప్పి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంటే అక్కడికి వెళ్ళి తలుపు కొడతాడనమాట. ఒకసారి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అతడు తల వాకిటికి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదాను వనిరే. అయితే తాను చెప్పినది నిజమే ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ సంఘం అయితే అత్యాసక్తిగా మరి పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవాది దేవుడు తన దూతను పంపించి బయట తీసుకొస్తే ఎక్కడైతే సంఘం అంతా ప్రార్థన చేస్తుందో అక్కడికి వచ్చి పేతురు తలుపు తడుతుంటే ఒక చిన్న అమ్మాయి రోదే తను పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. తలుపు తీయకుండా సంతోషంతో అందరూ చెప్పకపోయింది. ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా పేతురు కోసం. చెప్పకపోతే వాళ్ళందరూ అన్న మాట ఏంటి తెలుసా? పిచ్చిదానా అన్నారంట. మనకు కూడా చాలాసార్లు చాలామంది మనల్ని కూడా ఇలానే అనుకుంటుంటారు. పరిస్థితులు చాలా గంభీరంగా ఉంటాయి. అసలు ఏ సిచ్యుయేషన్ కూడా ఎక్కడ మారదనమాట. అలాంటి సమయంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మారుస్తాడని విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేస్తుంటే ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏ పిచ్చోళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయా అనుకుంటారు. అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నమ్మకంగా దేవుడు తీసుకురావాలని, కానీ నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు పేతురు వచ్చినాడు, కానీ తను ఎంతో దృఢంగా చెప్పిందంటే, లేదు పేతురే వచ్చినాడంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? పేతురుగా దూత వచ్చి ఉంటుందని. కానీ తలుపు తీసిన తర్వాత చూసి పేతురుని చూసి వాళ్ళందరూ విభ్రాంతి నొందిరు, అంటే షాక్ అయినారు అందరూ. మరి మనం ఆలోచించాలి, దేవుడు మన కోసం ఏమైనా చేస్తాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ పేతురు ఒకప్పుడు ఎంతో భయపడ్డాడు, కానీ ఈరోజు దేవుడి కోసం మరణించడానికి కూడా భయపడలేదు. చెరసాలలో సైతం హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయితే అలాంటి వ్యక్తిని అద్భుతంగా దేవుడు బయట తీసుకొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పేతురు లాంటి అనుభవం ఉందేమో, పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, లేకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినావేమో, నువ్వు కూడా దేవుడిని ఎరగను అనేటువంటి స్థితిలోకి వచ్చేసావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడతాడు. పేతురుని సరిచేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను సరిచేయాలని ఆశపడుతున్నాడు. పేతురులాగా కానీ మనం తిరిగి దేవుడి సన్నిధిలోకి వచ్చినట్లయితేనండి, దేవుడు మన జీవితంలో కూడా ఈరోజు ఒక గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నారు. పేతురు జీవితంలో ఊహించని రీతిగా నెక్స్ట్ డే మరణం ఉంది. అయితే ఆ మరణాన్ని దేవుడు తప్పించి బయటకు తీసుకొచ్చాడంటే ఒకసారి ఆలోచించండి, మన దేవుడు ఎంత శక్తివంతుడో. అది ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు బయట తీసుకురాగలుగుతాడు. రోదే ఒకటి నమ్మింది, కానీ మిగతా ప్రార్థన చేస్తున్న ఏ ఒక్కరు నమ్మలేదు. అనేకసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మం, కానీ దేవుడు చేసే కార్యం తప్పకుండా మన జీవితాల్లో చేస్తాడు. పరిస్థితులు నీకు నాకు మరి కష్టతరంగా అనిపించేవి దేవుడికి ఏమాత్రము
మరి కష్టతరం కాదు. ఏ పరిస్థితినైనా ఆయన మార్చడానికి శక్తివంతుడు. ఏ పరిస్థితుల్లో అయినా కూడా అద్భుతాన్ని చేయడానికి శక్తివంతుడు. మరి పేతురు జీవితంలో ఆ భయంకరమైన చెరసాల నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు, ఈరోజు నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఆయన దూతను పంపించి ఏ విధంగా బయట తీసుకొచ్చాడు, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తన సహాయాన్ని పంపించి నిన్ను కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో, నలిగిపోతున్నావో భయపడొద్దు. భీతి నీకు దూరంగా ఉండునుగా కానీ దేవుడు చెప్తున్నాడు, అది నీ దగ్గరికి ఎప్పుడు రాకుండా ఉండునుగా అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాము. ఏ పరిస్థితి భయం కలిగిస్తున్నదని దేవుడి చేతికి అప్పగిద్దాము. ధైర్యంగా ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియమైన యేసయ్య, మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. పేతురు జీవితంలో ఎంత అద్భుతం చేసావో, ఈరోజు ఎవరెవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాయన, మా అందరి జీవితాల్లో కూడా నీ అద్భుత కార్యాలు జరిగించమని, గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.